హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి చిట్యాల మండలం మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు అభ్యర్థి ఆగు అశోక్ గారు మనతో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇప్పుడు ఈ వార్డును ప్రతిపక్షం నుంచి ఎట్లా చేయబోతున్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీరు ప్రతిపక్ష హోదాల నుంచి వెళ్తున్నారు సార్, మీ ఎట్లా ఉండబోతుంది మీ వాయిస్ మున్సిపాలిటీలో? చిట్యాల మున్సిపల్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా 9వ వార్డు ప్రజల గిట్ల నా యొక్క నమస్కారాలు. మనం చేసే ప్రతిపక్షాలు ఉన్నా కానీ మనం చేసే పనులు అనేది ఏంటంటే ఖచ్చితంగా 9వ వార్డులో గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ సీసీ రోడ్లు మోరీలు డ్రైనేజీలు అనేకమైన మనకు పాలకవర్గమైన కానీ పనులు చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో. పాలకవర్గంలో ఇట్లా చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పాలకవర్గంలో మంచి పనులు చేసింది. స్వర్గపూరి బండి వేయడం కానీ ట్రాక్టర్ వేయడం కానీ 9వ వార్డులో మెయిన్ సీసీ రోడ్లు పెద్ద పెద్ద మూర్ల మీద బిల్లలు వేయడం కానీ మంచి అద్భుతమైన పనులు చేసింది. మేము ఇట్లా తప్పనిసరిగా ఇట్లా అదే రెండు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మంచి పనులు చేసింది. గవర్నమెంట్ పోయినాక ఆ గవర్నమెంట్ తోటి లాస్ట్ అయింది. మళ్ళీ కథం పనులు అనేది ఏం జరగకున్నా కానీ ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్న పనులు ప్రజల పట్ల ఉండి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి తీసుకుపోవడం, ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకుపోవడం, ఎండీ వారి దృష్టి తీసుకుపోవడం ఖచ్చితంగా. ఎందుకంటే పాలకవర్గం పోయిన కానించి గవర్నమెంట్ పోయిన కానించి ప్రజల పట్ల ఉండి ప్రజలపై ఉన్న సమస్యలు కమిషనర్ ఏ రకంగా తీసుకుపోవాలో డిపార్ట్మెంట్ తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా ఉండి అధికారం లేకుండా ప్రజల పట్లనే ఉంటాం అనేది మా యొక్క విన్నపం. 9వ వార్డు అంటే మొన్నటి వరకు కూడా అధికార పార్టీ ఉంది, ఎట్లాంటి అభివృద్ధి చేసింది 9వ వార్డులో? 9వ వార్డు మనదాగి ఇట్లా 9వ వార్డు అభివృద్ధి మాజీ కౌన్సిలర్ 9వ వార్డు కౌన్సిలరే చైర్మన్ ఇట్లా 9వ వార్డు మన పార్టీ పరంగా చైర్మన్ గారే మన సీసీ రోడ్లు మోరీలు డ్రైనేజీలు ఇలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ సప్లై అనుకో మోరీలు అనుకో సీసీ రోడ్లు అనుకో పెద్ద మోరీలు ఉన్నా కానీ దాని మీద బిల్లలు వేయడం. ఎందుకంటే పెద్ద మోరీ ఉన్న ఇంత గతంలో పెద్ద మోరీ ఉండేది, దాని మీద వస్తా పోతా బండ్లు ఉన్నా కానీ దాని మీద పెద్ద బిల్లలు వేయడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే కరెంటు స్తంభాలు, సీసీ కెమెరాలు కరెంటు స్తంభాలు లైటింగ్ ఎప్పటికప్పటికి అప్డేట్గా ఏది ఉన్న పని పాలకవర్గం గత ప్రభుత్వంలో చైర్మన్ మా గవర్నీయులు మాజీ చిరుమర్తి గారు ఆధ్వర్యంలో పాలకవర్గం మంచి పని చేసింది. ఎప్పటికైనా కానీ పబ్లిక్ ఇబ్బంది లేకుండా అప్డేట్గా ఎవరైనా కానీ ఉన్న మాజీ కౌన్సిలర్ గారు అయినా కానీ మంచి పనులు చేశారు. ఎందుకంటే అప్డేట్గా చిరుమర్తి గారు నాయకత్వంలో మాజీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు మంచి అందరూ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు చిరుమర్తి గారు మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకరెడ్డి గారు మా కౌన్సిలర్ బెల్లి సత్య గారు అయినా కానీ మంచిగా స్పందించారు. ప్రజల పట్ల పనులు చేశారు. మాకు అక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న దృష్టికి ఏమైనా ఇబ్బంది ఉందని చెప్తే ఎమ్మటే తీసుకుపోయారు, వాళ్ళు పనులు చేసారు, మంచిగా ఉంది. గవర్నమెంట్ పోయి ఈ గవర్నమెంట్ వచ్చిన కానుంచి మనకి ఇక్కడ తట్టడం మట్టి పోసింది లేదు, పనులు చేసింది లేదు, కానీ పని చేసింది లేదు. ఇంకోటి పింఛన్లకైనా ఇబ్బంది చేస్తారు, రైతు బంధుకైనా ఇబ్బంది చేస్తారు, ఏ పని అయినా ఏ రకంగా ఇబ్బంది వస్తుంది. ఎప్పటికప్పటికి ఒక టైం ప్రకారం అప్పుడు జరిగేది. ఇప్పుడు అనేది ఏదైనా కానీ వాటర్ చాలామంది ఇప్పుడు తిరుగుతున్నాం, వాటర్ వస్తలేదని చెప్పడం, లైట్లు వస్తలేవని చెప్పడం, పందులు కుక్కలు వాటి భద్రత లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. పాలకవర్గం ఏంటంటే పాలకవర్గం లేరు, వాళ్ళు చేయలేకపోతారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే యాక్టివ్ అయితే వాళ్ళు తిరుగుతారో ఆ సమస్యలపై మేము ఉంటున్నాం కాబట్టి ఎవరికైతే ఎవరి దృష్టి తీసుకుపోవాలో వాళ్ళ దృష్టి తీసుకుపోయి చెప్తున్నాం కాబట్టి మాకు ఒక పబ్లిక్లో గుర్తింపు అనేది వచ్చింది. అధికారం లేకుండా అధికారం ఉన్నా మేము పబ్లిక్ పట్ల ఉండి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నాం. అంటే మున్సిపాలిటీలో మీ గొంతు ఏ విధంగా విప్పబోతున్నాం ప్రతిపక్ష హోదా నుంచి? ప్రజల సమస్యల పైన మా గతంలో ఉన్నప్పుడు మాకు రేషన్ షాప్ లేకపోయేది. ఇక్కడ 9వ వార్డుకు మాకు రేషన్ షాప్ లేకపోయేది, దూరంగా ఉండేది, చాలా ఇబ్బంది పడేది. దాని గురించి మేము కొట్లాడినాం. మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాజీ చైర్మన్ గారు ఉన్నప్పుడు కొట్లాడినాం, లెటర్ ప్యాడ్ పెట్టినాం, ప్రజల పట్ల ఉన్నాం, కొట్లాడినాం. ప్రజలు అందరూ సంతకాలు సంతకాలు సేకరించడంతో మాకు ఇది విజయం జరిగింది. అప్పుడే ఓకే కానీ మన వచ్చి ఓపెన్ చేసిపోయారు. సార్ 9వ వార్డు పైన మీకున్న అవగాహన ఏంది, దానికి మేజర్గా ఉన్న సమస్య ఏముంది, దాన్ని ఎట్లా పరిష్కరించబోతున్నాం? సమస్యలు అనేది దాదాపుగా మాకు సీసీ రోడ్లు మొత్తం గత ప్రభుత్వంలో అయిపోయింది. డ్రైనేజ్ మొత్తం గత ప్రభుత్వంలో మాకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని పనులు చేశారు. మాకు మా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఉన్న పాలకవర్గం చైర్మన్ గారు ఆల్మోస్ట్ అన్ని పనులు చేశారు. మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉండేది, వాటర్ ప్రాబ్లం చేసారు. మోరీలు పడని దిక్కు మోరీలు వేసారు, కొన్ని దిక్కులో రోడ్లు పడుకుంటే రోడ్లు వేసారు, మిషన్ దగ్గర వేసారు, అన్ని పనులు చేసారు. కాకుండా ఆ పనులను అనేది ఇప్పుడు మెయింటెనెన్స్ లేకుండా పోతుంది. పనులు ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. పనులు అనేది ఏం పెండింగ్ పెట్టలే. మా పోయిన గవర్నమెంట్ అన్ని పనులు చేసిపోయినాయి, కానీ ఆ పనులకు అనేది మెయింటెనెన్స్ లేకుండా పోతుంది. మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 3 సార్ సీసీ రోడ్ అయిపోయింది, అండర్గ్రౌండ్ చేస్తే రోడ్ అనేది ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నది, అండర్లైన్ డ్రైనేజ్ చేస్తే రోడ్ పెద్దగా అవుతుంది. ఇక్కడ ఉన్న సమస్య ఇప్పుడు అండర్లైన్ డ్రైనేజ్ ఒకటే ఉంది. అన్ని పనులు ఇట్లా పోయిన ప్రభుత్వం మంచి పని చేసింది, ఇబ్బందులు అనేది ఏం లేదు. ఇక్కడ అన్ని పనులు అయినా కానీ కాకుండా ఏంటంటే అయిన పనుల మీద మెయింటెనెన్స్ లేకుండా అయిపోతుంది.
ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఏదైతే ఇబ్బంది ఉందో అక్కడ మనం అధికారుల దృష్టి తీసుకుపోవడం జరుగుతుంది. ఓకే సార్, ఈ 9వ వార్డు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి, ఏం చెప్తాం? 9వ వార్డుకు అభ్యర్థి మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాం కాబట్టి ఓటేయాలని అడుగుతున్నాం. పోయినసారి గత ప్రభుత్వం ఇట్లా ఇలాంటి సమస్యలు లేకుండా పబ్లిక్ పనులు చేసింది కాబట్టి మేము ఓటేయగలుగుతున్నాం, అడగగలుగుతున్నాం. వాళ్ళు వేస్తారు, గెలుస్తాం మేము. ఓకే సార్, ఓటు అంటే చాలా పవిత్రమైనది. దాన్ని మద్యానికో మనకో అమ్ముకోకుండా మీరు వాళ్ళు చైతన్యం తీసుకురావడం కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు చేతను మనం ఎంత చెప్పుకున్న చేతను చేసిన పనులు మేము ఇట్లా కొట్టించినాం. ఏం కొట్టించినాం అంటే వినతి పత్రం ఇట్లా కొట్టించినాం. పోయిన ప్రభుత్వం ఏం పని చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఏ పనులు స్టార్ట్ చేసారు మేము వినతి వాల్ పోస్టులు కొట్టించినాం. రేపు ప్రచారానికి ఇట్లా మా ఎమ్మెల్యే గారికి ఇట్లా వస్తారు, నేను డోర్ టు డోర్ చెప్పి చూపిస్తాం. మనం పోయిన ప్రభుత్వం ఏం పనులు చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం పని చేసింది, స్పందిస్తుంది. పనులు చేయకుండా కానీ ఏ పాటు స్పందిస్తుంది, చేసిన పనులకు ఏ పాటు మెయింటెనెన్స్ ఉంది. మేము వాళ్ళు ఆల్రెడీ వినతి పత్రం కొట్టించినాం, డోర్ టు డోర్ తిరిగి చెప్తాం. ఓకే, చివరిగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాం? ఓటర్లకు ఏం చెప్పగలుస్తున్నాం? అమ్మ మేము 9వ వార్డు అభ్యర్థిగా నిలబడుతున్నా, నన్ను గెలిపించండి, మీ అందుబాటులో ఉంటా. ప్రతి పనికి ఇట్లా ఒక నాయకుని కాకుండా ఒక సేవకునిగా ఉండి పిలిస్తే వచ్చి పని నేను ప్రజలు మా ఇంటికి రాకుండా అక్కడ ఆ ఇంటి వద్ద ప్రాబ్లం ఉందంటే అతని ఇంటికి పోయిన ప్రాబ్లం తెలుసుకొని పని చేస్తాను నేను సిద్ధంగా ఉన్నా. మీ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.